హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు రజియా ఛానల్. చికెన్ పచ్చడి ఏ విధంగా అయితే చేయాలో చూపిస్తాను. 2 kg చికెన్ ఇది. ఇందులో కావాల్సినవి కారం, ధనియాల పౌడర్, మెంతులును జీలకర్ర, ఆవాలు కలిపిన పౌడర్, జీలకర్ర, సాల్ట్, ఎండుమిర్చి, ఒక నిమ్మకాయ, వెల్లిపాయలు తాలింపులకి పేస్ట్. ఇప్పుడు ఏ విధంగా అయితే చేయాలో చూద్దాం. చికెన్కి పసుపు, తగినంత పసుపు, తగినంత సాల్ట్ కలుపుకోవాలి. అన్ని ముక్కలు కలిపేలాగా కలుపుకోవాలి. చూడండి, అన్ని ముక్కలకు పసుపు ఉప్పు అయితే కలిసిపోయింది. ఈ విధంగా అయితే కలుపుకోవాలి. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. ఆయిల్ వీటెక్కింది. ఇప్పుడు చికెన్ వేసుకోవాలి. చికెన్ వేయగానే కలబెట్టాలి, లేదంటే కింద మొత్తం అంటిపోతుంది. ఇలా చికెన్ వేయగానే కలబెట్టాలి, లేదంటే కింద మొత్తం ఇట్లా అంటుకుంటూ ఉంటుంది, చూడ అయిపోతాయి. ఇది మనకు గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించాలి. చూడండి, ఆల్మోస్ట్ ఇవి అయిపోయాయి. మొత్తం ఇట్లా బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చాయి. ఇలా ఫ్రై చేసుకోవాలి, లేదంటే పచ్చడి ఖరాబ్ అయిపోతుంది. ఇంతవరకు చెప్పాను కదా, చికెన్ వేయంగానే కలబెట్టాలి, లేదంటే కింద అడగంటుతూ ఉంటుంది. ఇలా అయితే పీసెస్ దేనికి దానికి సపరేట్గా ఉంటుంది. సేమ్ ఇది కూడా ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేయాలి. చూడండి, ఇవి మొత్తం ఫ్రై అయిపోయాయి, బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడు వీటిని తీద్దాం. మొత్తం ఇది ఫ్రై అయిపోవాలి. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు చికెన్ కూడా మొత్తం వేసేస్తుంది ఇక. ఈ చికెను నార్మల్గా మనం చూసినప్పుడు చాలానే అనిపిస్తుంది, కాకపోతే ఇది ఫ్రై చేస్తే చాలా తక్కువ అయిపోతుంది. ఇది కూడా సేమ్ మొత్తం బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా వేయించాలి. ఇదంతా నురుగులాగా ఉంది కదా, ఇదంతా వేయి మొత్తం ఫ్రై అవ్వాలి, అప్పటిదాకా వేయించాలి. లేదా సరిగా వేగకుండా పచ్చి ఉన్నదంతా పచ్చడి ఖరాబ్ అయిపోతుంది. ఇవి కూడా బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. ఇందులో వేసేస్తున్నా. చూడండి, 2 kg చికెన్ ఫ్రై చేస్తే ఎంత కొంచెం అయిందో. ఇప్పుడు ఇదే నూనెలో తాలింపు చేసుకోవాలి మనం. ఫస్ట్ జీలకర్ర వేసాను, ఎండుమిర్చి, వెల్లుల్లి,
వేసాం కదా, ఇవి చల్లారాలి. ఈ తాలింపు చల్లారాకనే ఇందులో కారం, ఉప్పు అవి వేసేయాలి. ఈ వేడివేడి నూనెలో వేస్తామంటే మొత్తం పచ్చడి మొత్తం తెల్లగా అయిపోతుంది. ఇది చల్లారాలి. ఇది చల్లారేలోపు మనం వీటికి కలిపేద్దాం. ఇవి మనం ఫ్రై చేసిన చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, వీటికి వెల్లిపాయల పేస్ట్, మెంతులు జీలకర్ర కలిపిన పేస్ట్, ఇది ధనియాల పౌడర్. ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. అది చూడండి, మనకు ఆయిల్ మొత్తం చల్లారిపోయింది. ఇప్పుడు దీనికి తగినంత కారం, సాల్ట్ అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. వేడివేడిగా ఉన్నప్పుడు వేస్తే ఏమవుతుందంటే పచ్చడి మొత్తం తెల్లగా అయిపోతుంది, ఎర్రగా ఉండదు. సో అందువల్ల ఎప్పుడైనా ఆయిల్ చల్లారాకనే, ఏ పచ్చడైనా సరే అండి, మనం ఆయిల్ చల్లారాకనే కారం వేయాలి, లేకపోతే తెల్లగా అయిపోతుంది. చూడండి ఎంత రెడ్గా ఊపడుతుందో. ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి మొత్తం కలిసిపోయింది. పచ్చడి చూడండి ఎంత రెడ్గా ఊపిస్తుందో. మనం ఇప్పుడు ఆయిల్ చల్లార ముందుకే మనం కారం వేసామంటే ఇంత రెడ్గా ఉండదు, పచ్చడి తెల్లగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా ఆయిల్ చల్లారాక వేసుకోవాలి. కొంచెం నిమ్మరసం ఎక్కువ కూడా వేసుకోవద్దు, మళ్ళీ పుల్లగా అయిపోతుంది. ఇది కూడా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి పచ్చడి ఎంత ఎర్రగా ఎంత బాగుంది అసలుకి. ఇది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పెడతారు, నేను మాత్రం ఇదే విధంగా పెడతాను. చికెన్ పచ్చడి, మటన్ పచ్చడి, ఫిష్ పచ్చడి, అన్ని పచ్చళ్ళు ఒక్కొక్క రకంగా ఉంటాయండి. ఎలా ఉందో ట్రై చేయండి. ట్రై చేసినాక కామెంట్ చేయండి. మీకు ఏమైనా పచ్చళ్ళు ఇంకేమైనా కావాలంటే, ఏదైనా పెట్టాలంటే నాకు కామెంట్ చేయండి. నేను ఎలా పెట్టాలో చేసి చూపిస్తాను. కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ మరి.